తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి అరుదైన ఆలయం ఇదే. శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో ఎన్నెన్నో శిల్ప విశిష్టతలు ఉన్నాయి. ఒక రకంగా ఇది అందరి దేవతలకు నెలవైన అతి శక్తివంతమైన ఏకైక ఆలయం. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో గల గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయం మన దేశంలోని ఒక ప్రాచీన ఆలయం అని చెబుతారు. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు, శక్తులు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రీస్తు శకం 1213లో కాకతీయ గణపతి మహారాజు ఈ తామ్రపురిని జయసేనాపతికి దానం చేసినట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ పల్లవ రాజుల ద్వారా శైవం బాగా బలపడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. అయితే పూర్వం ఈ గ్రామం తామ్రపురిగా పిలువబడింది. ఇక ఆలయ విషయానికి వస్తే ఆలయ ప్రాంగణం 5 అంతస్తుల గాలి గోపురం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అనేక ఆలయ గోపురాలన్నింటిలో ఎత్తైందిగా కనబడుతుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండి గర్భాలయం, అంతరాలయం, మండపం అను 3 భాగాలుగా నిర్మించబడి ఉంది. తూర్పు చాళుక్య భీముడు పొన్నూరులో శ్రీ భీమేశ్వర ఆలయంను నిర్మించి శైవానికి విశిష్టతను చేకూర్చాడు. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఈ ఊరి గ్రామ పెద్దలుగా ఉన్న ముత్తాన్న, కంటెన్న అనే అన్నతమ్ములో ఈ ఆలయం నిర్మించినట్లు ఈ ఆలయంలో ఉన్న ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. గర్భాలయంలో శ్రీ నాగేశ్వరుడు ప్రతిష్ఠ కావించబడి ఉన్నాడు. అంతరాలయం ఎడమ భాగాన పార్వతీదేవి, కుడి భాగాన గంగమల్లేశ్వరుడు, మండపం నందు నందీశ్వరుడు ప్రతిష్ఠించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక మండపంలో నవగ్రహ మూర్తులు కొలువై ఉన్నారు. ఈ నాగేశ్వర ఆలయానికి బయట రాజగోపురానికి కుడివైపున ఉన్న ఈ మండపంలో సుమారు 5 అడుగుల ఎత్తు, 6 అడుగుల పొడవు ఉన్న నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ మండపం మొత్తం ఎర్ర ఇసుక రాతి నిర్మాణం. మండపంలో ఉన్న నంది విగ్రహం కూడా ఎర్రరాతితో చెక్కిన ఏకశిలా శిల్పమే. ఈ నందీశ్వరుని విగ్రహం వీపు మీద, మెడ దగ్గర, నుదుటి మీద చూడముచ్చటగా ఉండే నగిషీలు, జాలరి పనులు అద్భుతంగా చెక్కబడినాయి. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.